దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనరాలు ప్రేస్ మనోరంజని అమ్మగారికి వందనాలు. ప్రైజ్ రాడ్ అమ్మగారు. కొనతం శ్రీనివాస్ గారికి ప్రైజ్ రాడండి, వందనాలు. కొనతం శ్రీనివాస్ గారు వందనాలండి. వాణిశ్రీ గారు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మంచిదండి. దేవుని వాక్యము ప్రైజ్ ద లార్డ్. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతారా? అమ్మగారు మీరు చదవండి అమ్మా. గ్రేస్ మనోరంజన్ అమ్మగారు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము కొన్ని వచనాలు ప్రారంభించి చదవండి. ఎన్ని వచనాలండి? చదవండి మీరు, నేను చెప్తాను. కొన్ని వచనాలు చదవండి. ఓకే. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెమోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి అరామేయుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హస్రపోన్ తామారు అను ఎన్గెదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయంతటను ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయంను వేడుకొనుటకై కూడుకొండ్రి. యెహోవా యుద్ధ విచారణకు యూదా పట్టణం అన్నిట్లో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొలత కోట ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనాల మధ్యకు నిలవబడి మా పితరుల దేవా యెహోవా, నీవు పరమందలమందు ఆసీనుడు అయినావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులని ఇశ్రాయేలీయుల నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీనిని శాశ్వతంగా ఇచ్చిన మహాదేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టినడలా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ నామము ఈ మందిరమునకు పెట్టబడను కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతో, మోయాబీయులతోనూ, షేయిరు మన్యవాసులతోనూ యుద్ధం చేయనివ్వలేదు కనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలం చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యముల నుండి మమ్మల్ని తోలివేయటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరినూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడ్రి. అప్పుడు అమ్మగారు చాలండి. యెహోషాపాతు ప్రార్థన. ఏమి చేయుటకును
మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఐ రిపీట్ వన్స్ అగైన్, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. పరిశుద్ధుడైన మా గొప్ప పరలోకపు తండ్రి, పునరుత్థాన ఆరాధన దినము మా బ్రతుకులో మా జీవితాల్లో మరొక పరిశుద్ధ దినమును ప్రాప్తింపచేసి మమ్మను కరుణించిన దేవా నీకు స్తోత్రాలు. గడిచిన దినములన్నిటిలోని భారముల వలన కృంగిపోయి ఉంటుమి, వాతావరణ పరిస్థితులలో అలసిపోయి ఉంటుమి, ప్రచండ బాణుని తాపము చేత నలిగిపోతుమి. అయితే నీ రెక్కల నీడను మాకు ఉపశమనము కలిగించి ఆదరించి సేద తీర్చి రాత్రంతా మంచి నిద్రనిచ్చి వేకువజామున లేచి నిన్ను స్తుతించగలిగే భాగ్యము, నీ సన్నిధిని కూడుకునే భాగ్యము అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. ఈ దినపు సందేశం కొరకు నీ పరిశుద్ధ లేఖనములను గ్రంథవాక్యములను విప్పి చదువుకున్నాము. ఈ సందేశము నీ హృదయములో ఉన్న నీ సర్వచిత్తము మాకు వినిపింపచేసి మేము గ్రహించినట్లుగా మనసు పుట్టించమని, మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సందర్భము దావీదు మొదలుకొని బబులోనుకు కొనుపోబడ వరకు 14 తరములు, బబులోను నుండి తిరిగి వచ్చి యేసు క్రీస్తు ప్రభుల వారి వరకు 14 తరములు అని తరముల లెక్క ఉన్నది. కాలము, సంవత్సరములు. ఈ సందర్భము దావీదుకు బబులోనుకు కొనుపోబడే కాలము మధ్యలో దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాబు కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కాలములో జరుగుతున్న సందర్భం ఇది. మరి 7-8 తరములలో బబులోనుకు కొనుపోబడతారు. అయితే బబులోనుకు కొనిపోబడక మునుపే సొలొమోను ద్వారా మహాదేవునికి కట్టబడిన మందిరము, దేవాలయము బబులోను నెబుకద్నెజరు వచ్చి ధ్వంసము చేసి ప్రాకారములను పడగొట్టబడక మునుపు జరుగుతున్నది. దానియేలు కాలమునకు మునుపు 3 వైపుల నుంచి శత్రు దేశాలు చుట్టుముట్టుతున్నాయి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మేయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. అంతలో కొందరు సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించము, వారు హససోన్ తామారు అను ఏన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేశారు. 3 దిక్కులే కాకుండా 4వ దిక్కు నుంచి కూడా గొప్ప సిరియనుల సైన్యము, అంటే 4 దిక్కుల నుండి శత్రు దేశాలు చుట్టుముట్టేస్తున్నాయి. యూదులు, ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు ఆది కాలము నుండే ఇశ్రాయేలుల మీద కసి, ఇశ్రాయేలు దేశం, యూదా దేశం. ఒక మనిషిని టోటల్ బాడీలో గుండెకాయ
ఎంత ప్రాముఖ్యమైనదో. అది ఎంత ఉంటది? ఏ మనుషుని గుండె ఆ మనుషుని యొక్క పిడికిలి అంత ఉంటది. చిన్నదే. చాలా చిన్నది. అయితే ఆ గుండెకాయ ఉన్నది కాబట్టే ఆ మనుషుని యొక్క శరీరం అంతా యాక్టివ్‌గా ఉంటది. కాలి చిటికెన వేలు వరకు రక్తమును సరఫరా చేస్తది. సప్లై చేస్తది. శుద్ధి చేసే కర్మాగారం ఒకటున్నది. రక్త శుద్ధి చేసే కర్మాగారము గుండెలో. శుద్ధి అయిన రక్తమును పంపింగ్ చేసే పంపింగ్ యూనిట్ ఒకటున్నది. ఆరోగ్యముగా రక్త ప్రసరణ సరఫరా సరిగా జరిగితే ఆరోగ్యంగా ఉంటారు. అది ఆ రక్తంలో హిమోగ్లోబిన్ తనకదే ఉత్పత్తి చేసుకుంటూ ఉంటది. చాలా ప్రాముఖ్యం ఈ గుండెకాయ. యెరూషలేము కేంద్రముగా గల యూదా రాజ్యము సర్వ భూమండలమునకు సెంటర్ పాయింట్. సర్వ భూమండలమునకు సెంటర్ పాయింట్ కేంద్ర స్థానంలో ఉన్నది. అది ఉన్నది గనుకనే సర్వలోకము దేవుని ప్రేమకు పాత్రురాలవుతున్నది. ఆ గుండెకాయ ఉన్నది గనుకనే లోకము మనగలుగుతున్నది. దేశ దేశాలు, జాతి జాతుల ప్రజలు వర్షమును పొందుకుంటున్నారు. దేవుని ధనాగారములో నుండి గాలి విసిరజేయబడుతున్నది. ఈ గుండెకాయ వంటి ఆ చిన్న యూదా రాజ్యము కొరకు. అదే లేకుండా చేయాలని ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. వేల సంవత్సరాల క్రితం నుండి. ఆ గుండెకాయను తీసేయాలి. ఆ గుండెకాయ తీసేస్తే లోకము మనుగడ ఎలా ఉంటది? గ్రహించరు. లోకమే ఉండదు. ఆ గుండెకాయనే కోసి పారేస్తే, తీసేస్తే, యుద్ధములో నశింపచేస్తే, ఆ యూదా జాతి నశించిపోతే, సర్వలోకంలో ఉన్న సర్వజాతులు, సకల జాతులు నశించిపోతాయి. గ్రహించరు. ఇదిగో ఒక యుద్ధం జరుగుతున్నది యెహోషాపాతు కాలం. విస్తారమైన సైన్యములు 3 దిశల అంటే సముద్రంలోకి వెళ్ళి తప్పించుకొని పారిపోదాం అనుకుంటే సముద్రం అవతల నుండి కూడా సిరియనులు దండొస్తున్నారు. ఇక తప్పించుకునే మార్గం లేదు. యుద్ధము చేయవలసిందే. యుద్ధము చేయవలసిందే. అయితే ఏం చేస్తాడు యెహోషాపాతు? ఏం చేస్తాడు? యుద్ధము చేయాలి. నలువైపుల నుండి వస్తున్న శత్రువులను ఎదుర్కోవాలంటే యుద్ధం చేయాలి. యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే యుద్ధములు గెలుస్తామా? ప్రార్థన చేస్తే యుద్ధములు గెలిచి తీరుతాం. ప్రార్థన చేస్తే పరిస్థితులు ప్రతికూలమైనవన్నీ అనుకూలముగా మారిపోతాయి. చక్కటి ఉదాహరణ అమ్మగారు చదివిన లేఖన భాగంలో ఉన్నది. శత్రువులు బయలుదేరి వచ్చేస్తున్నారు. ఏమి చేయుటకైనను మాకు తోచదు. నీవే మాకు దిక్కు. భూమి మీద నలుదిశలా శత్రువులు మూకలు తలుముకుంటున్నాయి. తప్పించుకునే మార్గము ఆకాశమే. ఆకాశమందున్న దేవునికి చేతులెత్తి ప్రార్థన చేయుటయే. ప్రియమైన స్నేహితులారా, తమ భార్యలను, శిశువులను, పిల్లలను వెంటబెట్టుకొని వచ్చిరి. తమ భార్యలు ఏ కుటుంబంలో ఆ కుటుంబపు యజమానురాలు, శిశువులు అంటే పాలు తాగుతారు కదా, పాలు తాగే శిశువులు, పిల్లలు నాన్న చేయి పట్టుకొని నడుస్తారు. ఒకడు నాన్న భుజముల మీద ఎక్కి కూర్చుంటాడు. ఇద్దరుంటే 2 భుజముల మీద ఇద్దరు ఒకరినొకడు మొక్కలు చూసుకుంటూ నాన్నగారి భుజముల మీద ఎక్కి కూర్చుంటారు.
2 చేతులతో ఇద్దరిని నడిపిస్తాడు, 4 పిల్లలు. అమ్మగారి చంకలో, తల్లి చంకలో పాలు తాగే శిశువు, చేతిలో నడిపించబడుతున్న ఓ కుమార్తె. ఒకరిద్దరితోనే, ఒకరిద్దరిని కానీ సంతోషించని కుటుంబాలు కాదు. ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలో, ఎంతమంది పిల్లలో దేవుని ఆశీర్వాదం వారికి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలాలు నిండుగా ఉంటాయి వాళ్ళకి, ఒకరు ఇద్దరు కాదు. ఆ పిల్లలందరినీ తెచ్చి దేవుని సన్నిధిని నిలబడిరి, కూర్చోరు. చాపలు వేసుకొని, కుర్చీలు వేసుకొని, ఫ్యాన్లు ఏసీ లాంచ్ చేసుకొని ఇప్పుడు మందిరాల్లోకి వెళ్ళిపోతారు కాసేపట్లో. మందిరంలో సేవ జరుగుతున్నంత సేపు నిలబడి ఉంటారా? వాళ్ళలో పిల్లలు, పాలు తాగే శిశువులైతే తల్లి ఒడిలో. పిల్లలు నిలబడి ఉంటారా? ఆ పిల్లలు అల్లరి చేస్తున్నారని ఒక గదిలోకి వెళ్ళి తలుపులేసేస్తారు. సండే స్కూల్కి పోండి పిల్లలు, సండే స్కూల్కి పోండి పిల్లలు, అల్లరి చేయకండి పిల్లలు. అల్లరి ఎవరు అలవాటు చేస్తున్నారు సంఘాల్లో పిల్లలకు? కంట్రోల్ చేయలేమా? భయం ఉండదా వాళ్ళకి? దేవుని పిల్లలు, హెబ్రీయుల పిల్లలు కదా, మర్యాదస్తులు కదా, సైలెంట్ గా ఉండటం నేర్పించమా సంఘములో? ఎందుకు సండే స్కూల్కు తోలుతాము ఆ గదిలోకి? దేవుని సన్నిధిని నిలబడే పిల్లలు, శిశువులు అందరూ యుద్ధం గెలవాలంటే దేవుని సన్నిధిలో పిల్ల పాపలతో కుటుంబం అంతా రావాలి. కుటుంబం అంతా, అప్పుడు యుద్ధం గెలుస్తారు. ఈ యుద్ధం ఎలా గెలవబడిందో 22వ వచనం చదువుతారు అమ్మగారు. 22వ వచనము. విస్తారమైన నలుదిశలా కమ్ముకొని వస్తున్న శత్రు దేశ సైనికులు 4 దిక్కుల నుండి, ఆకాశమందున్న తండ్రి ఎలా యుద్ధం గెలుస్తున్నాడో చూడండి. యెహోషాపాతు పక్షంగా యుద్ధం. 22వ వచనం చదువుతారా? 22. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, ఈరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టిన కనుక వారు హతులైరి. అవునండి అమ్మ. యెహోవా మాటుగాండ్లను పెట్టెను కనుక వారు హతులైరి. ఇది యెహోవా పెట్టెనా, యెహోషాపాతు పెట్టెనా? నేను ఇతర భాషల్లో కూడా రెఫర్ చేశాను. ఇదేంటి వాక్యం ఇలా ఉంది? వచనము, రాజు యెహోషాపాతు కదా, మాటుగాండ్రు పెట్టే పని, వేగులను పెట్టే పని రాజు చేస్తాడు కదా. యుద్ధ వ్యూహాల్లో అదొక వ్యూహము. రహస్య స్థలములలో మాటుగాండ్లను పెడతారు. ఆ దారికి ఇరువైపులా ఉన్న చెట్ల మీద, వృక్షముల మీద, చిన్న కొండల మీద, మట్టి దిబ్బల మీద పెడతారు. తూపల్లో దాక్కొని ఉంటారు. వారు వస్తూ ఉంటే అకస్మాత్తుగా వారి మీద పడిపోతారు మాటుగాండ్రు. యెహోషాపాతు పెట్టాడా? ఇంగ్లీష్లో రెఫర్ చేస్తే యెహోవా ఉన్నది, హిందీలో రెఫర్ చేస్తే యెహోవా ఉన్నది, నాకు తెలిసిన తమిళియన్ ఫ్రెండ్స్ని అడిగితే యెహోవా ఉన్నది, కన్నడిగులను అడిగితే యెహోవా ఉన్నది, మరాఠీలో నేనే చదివాను, మరాఠీలో కూడా యెహోవా ఉన్నది, అన్ని భాషల్లో యెహోవా ఉన్నది. యెహోషాపాతు కాదు, యెహోవా అనే మాటుగాండ్రని పెట్టాను. యెహోవా ఏ మాటుగాండ్రని పెట్టానో వారి మీద పడిరి. ఎవరి మాటుగాండ్రు? యెహోషాపాతుకు తెలియకుండా మాటుగాండ్రు ఎక్కడి నుంచి వస్తారు? సైన్యములకు అధిపతియగు యెహోవా సేనలు, యెహోవా సైన్యములు, ఆకాశమందుండు సైన్యములు మాటుగాండ్రుగా వచ్చి శత్రు మూకలందరినీ, విరోధులందరినీ హతులుగా చేసిరి. హతులైరి, అందరూ హతులైరి. యెహోవా సేనల మాటుగాండ్రు. ప్రియులారా, కొంతకాలం క్రిందట 70s లో గల్ఫ్ యుద్ధం జరిగింది. ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశము, ఇరాక్.
యుద్ధం జరిగింది. ఇరాక్ రెచ్చగొట్టి ఇజ్రాయెల్ దేశం మీదకి మిసైల్స్, బాంబులు విసురుతున్నాడు. నివ్వెరపోయింది అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, ప్రపంచ అగ్రరాజ్యాలు. ఇక మిగలదు, స్మాష్, బూడిదైపోయింది ఇజ్రాయెల్ దేశం అనుకున్నారు. ఇరాక్ను హెచ్చరించారు, ఎందుకు ఇజ్రాయెల్ దేశం మీదకు పోతున్నావు? నీకు పట్టని యుద్ధం ఎందుకు? వారిని జోలికి రాలేదు కదా, నువ్వే ఎందుకు వారిని ఆక్రమించాలి, ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలనుకుంటున్నావు అంటే వినడు. మాటి మాటికి యుద్ధము. అయితే కొన్ని అప్పుడున్న ఫోటోగ్రఫీ, ప్రింట్ మీడియాలో ఫోటోలు తీసే చక్కని ఫోటోగ్రాఫర్, స్కిల్ వర్కర్స్, అప్పుడు వీడియోలు లేవు కదా, ఇంగ్లీషు ఇంటర్నేషనల్ న్యూస్ మ్యాగజైన్లో, న్యూస్ పేపర్స్లో ప్రింట్ చేశారు. ఇజ్రాయెల్ దేశం చుట్టూ మహాకాయులు తెల్లగా మెరియుచున్న వస్త్రములు ధరించి ఉన్నారు బౌండరీ చుట్టూ. ఇరాక్ వేస్తున్న బాంబులను చేతులతో పట్టుకుంటున్నారు, ఆకాశమునకు విసురుతున్నారు. ఒకటి ఇజ్రాయెల్ దేశం మీద పడనివ్వట్లేదు. వారు ఎలా ఉన్నారంటే ఆకాశమునకు అంటుచున్నంత ఎత్తుగా ఉన్నారు. మహాకాయులు, దీర్ఘదేహులు. ఎవరు? యెహోవా పెట్టిన మాటుగాండ్రు. యెహోషాపాతు కాలం మొదలుకొని ఇటీవల కాలం వరకు 1970 ఆ ప్రాంతంలో, గల్ఫ్ యుద్ధంలో, అంటే మనకు తెలిసిన కాలంలోనే, మన బాల్య దశలోనే, ఇటీవలే ఆ మహాదేహులు, ఆ తెల్లని వస్త్రములు ధరించిన సైన్యములకు అధిపతి యెహోవా దూతల సైన్యం వచ్చి ఇజ్రాయెలును కాపాడుతున్నది. ప్రియులారా, ఇటీవల దుబాయ్లోని ఒక 7 స్టార్ హోటల్, అత్యంత ఖరీదైనటువంటి హోటల్లో, అంతస్తులు కలిగిన భవనంలో హై సెక్యూరిటీతో, హై ప్రొఫైల్ వాళ్ళే ఉంటారు. ఇతర దేశాల అధ్యక్షులు, గూఢాచార సంస్థలు, పెద్ద పెద్ద వాళ్ళు. సామాన్యులకు అందులో ప్రవేశం ఉండదు. ఒక హోటల్ రూమ్ లో, గదిలో ఒక శవము పడి ఉన్నది. లోపల నుంచి ఆ గది లాక్ చేసి ఉన్నది. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. ఆ గదిలో ఉన్న వ్యక్తి ఎందుకు బయటికి రావట్లేదని అనుమానం వచ్చి ఆ తలుపు బద్దలు కొట్టి చూస్తే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. అది శీతలి ఆ ఏసీ, ఎయిర్ కండిషన్ ఉన్న గదులు కాబట్టి అంత త్వరగా కుళ్ళిపోవు. అయితే చచ్చిపోయిన వాడు, ప్రపంచమంతా ఉలిక్కి పడింది. చచ్చిపోయిన వాడు మామూలు వాడు కాదు. చచ్చిపడినవాడు మామూలు వాడు కాదు. మహమ్మద్ అల్ మబూవా, ఫలస్తీనా ఉగ్రవాద సంస్థ నాయకుడు, అధ్యక్షుడు. ఫలస్తీనా ఇజ్రాయెల్ పొరుగులో ఉండి అనేక సంవత్సరాలుగా పక్కలో బల్లెమున్నట్టు యుద్ధములకు రెచ్చగొట్టువాడు. నిర్జీవిగా పడి ఉన్నాడు. తలుపు లాక్ చేసి ఉన్నది. లోపల మనిషి చనిపోయాడు. ఎలా చనిపోతాడు? సాధారణ మరణం అనుకున్నారు. అది అసాధారణ మరణమే. క్షుణ్ణంగా పరిశీలించారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి ఒక వ్యక్తి వెంబడిస్తున్నాడు. ఆ ఒక్కడే ఇద్దరైపోయారు. కుడి ఎడమ. ఒక మనుషుడు వెంబడించాడు, ఇద్దరైపోయారు. ఎవరికి కనపడటం లేదు. ఆ వ్యక్తి వచ్చి కారు ఎక్కాడు, కారులో కూర్చున్నారు. హోటల్కి వచ్చాడు, హోటల్లో నడుస్తున్నాడు. రిసెప్షన్ లోకి వెళ్ళాడు, కీ తీసుకున్నాడు. ఇద్దరు పక్కనే ఉన్నారు. కానీ రిసెప్షనిస్ట్ ఒక్కనే చూస్తున్నది. ఎవరు వీళ్ళు? ఆ వ్యక్తితో పాటు గదిలోకి వెళ్ళారా? ఆ వ్యక్తిని గదిలో సంహరించారా? లాక్ చేసి ఉన్న, లోపల నుంచి లాక్ చేసి ఉన్న, బయట నుంచి కాదు. లోపల నుంచి లాక్ చేసి ఉన్న ఆ గదిని దాటి వెలుపలికి ఎలా వచ్చారు? యెహోవా పెట్టిన మాటుగాండ్రు. ఫలస్తీనా అధ్యక్షుడు మాటి మాటికి రెచ్చగొట్టి యుద్ధాలు చేస్తున్న అత్యంత క్రూరుడు మహమ్మద్ అల్
మబూవా చనిపోయాడంటే ప్రపంచమంతా నివరిపోయి గుండెల నిండా శ్వాస ఆగిపోయింది, ఉలిక్కి పడ్డారు. మబూవా మరణించాడా? లోపల లాక్ చేసినట్టే ఉన్నది, మనిషి చనిపోయాడు. మొసాద్ మొసాద్ ఇబ్రహీం రైజీ, ఇరాన్ అధ్యక్షుడు, హెలికాప్టర్లో అదృశ్యమైతే మరణించాడు. హెలికాప్టరు కారు మేఘాలు కమ్మినాయట, గాలివాన బీభత్సం వచ్చిందట, హెలికాప్టర్ అదృశ్యమైందట. 2 రోజుల తర్వాత ఒక చోట పడిపోయిందట, కాలిపోయిందట, కాలిపోయిన శవం దొరికిందట. విడ్డూరంగా లేదు? మేఘాలు ఆవరిస్తే హెలికాప్టర్ అదృశ్యమైపోతుందా? ఏమి జరిగనో ఏమి జరిగనో ఏమి జరుగుతుంది? ఏమి జరుగుతుంది? యెహోవా యుద్ధమునకు దిగితే కీర్తన 18:14 జరుగుతుంది. కీర్తన 18వ అధ్యాయము 14వ వచనం. కీర్తన 18వ అధ్యాయము 18వ కీర్తన 14వ వచనం. చదివేవారు ఎవరు లేరా? ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపిస్తాడు, బాణం వేస్తాడు, మెరుపులో బాణం వేస్తాడు. మెరుపులో బాణం వేసి మహమ్మద్ అల్ మబూవా ఆ దుబాయ్ హోటల్ గదిలో కొడితే చచ్చి పడిపోయాడు. ఇబ్రాహీం రైజీని యెహోవా మెరుపులు మెరిపించి బాణం వేస్తే లేజర్ కిరణాలు ఒక మెరుపు వంటి మెరుపు వచ్చి తాకితే ఆ హెలికాప్టర్ కూలిపోయింది. టార్గెట్ వాడే, ఇబ్రాహీం రైజీ, ఇరాన్ అధ్యక్షుడు. ఎంత క్రూరుడు అంటే ఒక రోజుకి 100 మంది కన్యకలైన అమ్మాయిలు కావాలి. 100 మంది దిగంబర నాట్యం ఆడాలి వాడి ముందు. కొంతమందిని తుపాకులతో కణతలకు పేలిస్తే ఆ కణతలో నుంచి చిట్లిన మెదడు ఆ ఫ్లోర్ మీద పడితే ఆ మెదడు నాకుతో ఆనందిస్తాడట. అత్యంత క్రూరుడు. ఇటీవల కాలంలో గత 6 మాసం నుంచి చెప్తూ వస్తున్నాడు, ఇజ్రాయెల్ దేశం ఇక ఉండదు, ఇజ్రాయెల్ దేశము భూమి మీద లేకుండా చేస్తా, ఇజ్రాయెల్ దేశము భూమి మీద లేకుండా చేస్తా. బబులోను నెబుకద్నెజర్ కంటే గొప్పవాడివా? మాదీయుల రాజుల కంటే గొప్పవాడివా? అర్థహషస్త కంటే, పారసీక రాజుల కంటే దర్యావేషు కోరేషుల కంటే గొప్పవాడివా? గ్రీకుల రాజు అలెగ్జాండర్ కంటే ప్రపంచ రాజ్యాలు వీళ్ళు. మీ దేశం ఎంత పాటిది? ఇరాన్ దేశం ఎంత పాటిది? ప్రపంచాన్ని ఏలిన ప్రపంచ ప్రభువులు అలెగ్జాండరు కంటే గొప్పవాడివా? రోమన్ ప్రభువుల కంటే గొప్పవాడివా? నీరో చక్రవర్తి కంటే గొప్పవాడివా? హిట్లర్ కంటే గొప్పవాడివా? రెండో ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశము యూదా దేశము ఉండదు, ఒక్కడు కూడా మిగలడు అని ప్రతిన పూనిన ఆ హిట్లర్ కంటే గొప్పవాడా? గొప్పవాడివా నువ్వు? ముసోలిని కంటే, ఇటలీ అధ్యక్షుడి కంటే ముసోలిని కంటే గొప్పవాడివా? హిట్లర్ తన గదిలోకి వెళ్ళి వాడు ఊరే పోసుకున్నాడో, వాడికి వాడే కాల్చి చచ్చాడో, ఎలా చచ్చాడో కానీ దేవుడు పెట్టిన మాటుగాన్ల చేత చంపబడ్డాడు కదా. యూదులను క్రైస్తవ సంఘమును లక్షలాది మందిని చంపిన హిట్లర్లు, ముసోలిన్లు ఇటీవలి కాలపు వారందరికంటే గొప్పవాడా? మొసాద్ ఉన్నది. మొసాద్ అంటే ఒక ఆర్గనైజేషన్. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీస్ ఉంటాయి, చైనాకు ఉంటాయి, అరివీర మెరికల్ లాంటి భయంకరులైనటువంటి సైనికులు ఉంటారు. మనుషులను దోమలు నలిపినట్టు ఎలాగని శిక్షిస్తారు, మనుషులను దోమల్ని నలిపినట్టు ఎలా నలపటము అనే శిక్షణిస్తారు వారికి. స్పార్క్ కంటే వేగంగా పరిగెడతారు.
కఠినమైనటువంటి శిక్షణ పొందుతారు వాళ్ళు. అటువంటి 1, 2, 3, 4 ప్రపంచ శ్రేణి అగ్ర సంస్థల్లో మొసాద్ నంబర్ 1 పాకిస్తాన్ లో ఉంటారు. వారి ఏజెంట్లు ఒకరిద్దరు దేశమంతటిని గమనిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇస్లామాబాద్ లో ఉంటారు, అంతలోనే లాహోర్ లో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, భారతదేశంలో ముంబైలో ఉంటారు, కలకత్తాలో ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వారి దేశము ఈ ప్రపంచానికి గుండెకాయ అయిన ఇజ్రాయెల్ దేశమునకు ఎవరైనా కీడు తలపెడితే, వైరము తలపెడితే వారిని అంతమొందిస్తారు. మహమ్మద్ అల్ మబూవా చచ్చి పడిపోయి దుబాయ్ హోటల్లో ఉన్నట్టు. ఇబ్రాహీం రైజీ హెలికాప్టర్ కూలిపోయింది. వారు ప్రయోగించిన లేజర్ ఉరుము వంటి ఒక లేజర్ స్పార్క్ కొడితే కుప్ప కూలిపోయింది హెలికాప్టర్. ఇజ్రాయెల్ దేశంలో లేకుండా చేస్తావా? నీ వశమవునా? నీ వశమవుతాదా? యెహోషాపాతు కాలంలోనే దేవుడు తన మాటుగాండ్రతో దిగి రాలేదా? సైన్యములకు అధిపతి యెహోవా కాపాడుతాడు. ప్రియులారా, దేవుని స్నేహితుని సంతానం అబ్రహాం సంతానం ఇజ్రాయెల్ దేశస్థులు. 1949 డిసెంబర్ 13వ తేదీన మొసాద్ అనే ఒక సంస్థ ప్రారంభమైంది. ప్రపంచ శ్రేణి వేగంగా పరిగెత్తగలిగే వాళ్ళే అందులో ఉంటారు. దేవుని పని కొరకు మోషే కాలంలో జ్ఞానవంతులైన కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు, ఈ మొసాద్ సంస్థలో చేరిన వారందరూ వేసలేలులే. దేవుని జ్ఞానంతో నింపబడిన వారే. డిజైన్ చేస్తారు. ప్రపంచమంతా వారి అరచేతిలో డిజైన్ చేస్తారు. ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ దేశంలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలా రప్పించుకోవాలి మన దేశానికి అని ప్లాన్ చేసి 1949 లోపు మొదలుపెట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే యూదులను వారి దేశానికి రప్పించగలిగింది మొసాద్ సంస్థ. కంటికి పాపను కాపాడినట్టు, కంటి పాపను రెక్కలు ఎలా ప్రొటెక్షన్ ఇస్తాయో కంటి గుడ్డుకు మొసాద్ ఇజ్రాయెల్ దేశం అలా కాపాడుకుంటుంది. టెక్నాలజీలో నంబర్ 1 ఇజ్రాయెల్ దేశం. ఇరాన్, ఇరాక్, హమాస్, గాజా, సిరియా, పలస్తీనా ఈ దేశాలకు హెచ్చరికలు పంపించింది. మీ దేశంలో ఉన్నంత కాలం మేము మిమ్మల్ని ముట్టం. మీ దేశపు సరిహద్దులు దాటి ఎక్కడికైనా బయటకు వచ్చారో మేము అంతమొందిస్తాం. ఇబ్రాహీం రైజీ ఇరాన్ దేశంలో ఉంటాడు. వారం రోజుల క్రితము హెచ్చరికలను బేఖాతరు చేసి బయలుదేరాడు హెలికాప్టర్ వేసుకొని. ఒక దేశపు అధ్యక్షుడు, డిక్టేటర్, నియంత బయలుదేరేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు, ఎన్ని వనరులను ఉపయోగించుకుంటాడు, ఎంత పటిష్టమైన భద్రతతో బయటకు వస్తాడు. అయితే ఇజ్రాయెల్ దేశపు మొసాద్ సంస్థ మెరికర్ లాంటి, మెరుపు లాంటి, లేజర్ కిరణ వంటి చురుకుదనం కలిగిన సేన భద్రతా సంస్థ గమనించింది. వాడు బయలుదేరుతున్నాడు, కదలికలని చెప్తోంది. ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, బార్డర్ దాటాడా, ఇరాన్ బార్డర్ దాటాడా, ఎందుకు దాటుతున్నాడు, హెచ్చరించినా పట్టించుకోడు ఎందుకు. ఇక ఏం చేశారు, గురి పెట్టారు, కొట్టారు, మెరుపు వెళ్ళి తాకింది, కుప్ప కూలిపోయింది, కాలి బూడిదైపోయాడు ఇబ్రాహీం రైజీ. వాడు చచ్చినప్పుడు మొన్న 3 రోజుల క్రితము ఇరాన్ దేశవాసులంతా సంబరాలు చేసుకున్నారు, పండుగలు. ఏ దేశపు అధ్యక్షుడు చచ్చిపోయాడో ఆ దేశంలోనే. ఎందుకో, వాడు అత్యంత క్రూరుడు, వాడి పరిపాలన, వాడి అధికారము ఒప్పుకోలేదేమో వాళ్ళు. ఇప్పుడు బయట పడిపోయారు, సంబరాలు చేసుకున్నారు. బాగా చనిపోయాడు దుష్టుడు అని గ్రీటింగ్స్ పంపుకున్నారు. విచిత్రంగా ఆ సంబరాలు చేసుకొని వీధుల్లోకి వచ్చిన వారి చేతుల్లో ఇజ్రాయెల్ దేశపు జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇజ్రాయెల్ దేశపు జెండా. సైన్యములకు అధిపతియగు యెహోవా కోరుకున్న దేశస్థుల జెండా. అబ్రహాం సంతానము
సంతానపు వారు ఏర్పరచుకున్న జెండా. యెహోవా నిస్సి, యెహోవా యెహోవా ధ్వజము జెండా రెపరెపలాడింది ఇరాన్ దేశము వీధుల్లో. నీ ఎంత చచ్చినా ఆ దినాన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాపాడుకుంటాడు. గుండెకాయ గుండెనే తీసేస్తే సర్వ శరీరము ఈ లోకము ఉంటదా? మిగలదు. ఇంకా కొంతకాలం ఉండాలి. ఈ గుండెలో యేసు రక్తము వారు చిందించిన, వారే పొడిచిన, యేసు వైపు తిరిగి చూచే ఆ మధుర క్షణాల కొరకు సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నది. సార్వత్రిక సంఘం అన్ని జనులలో రక్షింపబడిన మనము, వారు కూడా రోమా 11:36 నెరవేరాలని, వారు కూడా తాము పొడిచిన రక్షకుని వైపు తిరగాలని క్షణములో తిరిగిపోతారు. అది స్వాభావికమైన ఓలివ చెట్టు. మనం అడవి జాతి, సంకర జాతి ఓలివ చెట్లము. మనలనే రక్షించుకున్న దేవుడు, మన రాతి గుండెలనే మాంసపు గుండెగా చేసిన దేవుడు తన సొంత గుండెకాయను ఒక్క క్షణంలో మార్చుకొనగలడు. ఆ క్షణము కొరకు సంఘము కనిపెట్టుచూ మూలుగుతూ ఉన్నది ప్రార్థనలో. వారందరూ యేసు క్రీస్తును అంగీకరించాలి. దేవుని పిల్లలే, అబ్రహాం సంతానమే, కానీ యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలి. అంగీకరిస్తారు. అంతము వచ్చే ముందు తప్పకుండా సంఘములో కలవాలి. మేఘమును ఎక్కాలంటే సంఘమే ఎక్కుతుంది. యూదులలో నుంచే పుట్టిన రక్షకుడు, యూదుడై వచ్చినవాడు, రక్తం చెందించినవాడు, ఆ రక్తపు ఏరులలో సర్వలోకమును కడిగి శుద్ధి చేసుకున్నవాడు, అన్ని జాతులందరినీ అంగీకరించినవాడు. ఇప్పుడు ఏ గుండెలోనై నుంచి రక్తము సరఫరా చేయబడుతున్నది, ఆ గుండెకాయ రావాలి, సంఘములోనికే రావాలి. సంఘము ద్వారానే మేఘమునెక్కాలి. రక్షకుని చేరుకోవాలి. రాజుల రాజును కలుసుకోవాలి. ప్రభుల వారి సేవలో తరించాలి. వేర్ల పరిపాలనలో. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. దేవుడు పెట్టిన మాటుగాండ్రు మొసాద్, దేవుని సేనలు. శూరుడే హోవా నా బలము, నా గానము, నా పితరులా దేవుడు, ఆయన పేరు యెహోవా. నా పితరులా దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధమానీయుడా, అద్భుతమైన పూజుడా, నీ వంటి వాడెవడు, అద్భుతమైన పూజుడా, నీ వంటి వాడెవడు. మాడుపుగాండ్లను పెడతాడు, ఉరిమిపిస్తాడు, మెరుపులు మెరిపిస్తాడు, మా బాణములు వేస్తాడు, మెరుపుల బాణములు వేస్తాడు, శత్రువులను సంహరిస్తాడు, తన గుండెకాయ వంటి తన బిడ్డలను కాపాడుకుంటాడు. అయితే ఆ గుండెకాయ వంటి ఇజ్రాయెల్ దేశము కంటే ఆ పక్కనే ఉన్న కలేజా అంటారా, కాలేయం అంటారు, కాలేయం వంటి తన ప్రాణము పెట్టి సంపాదించుకున్న సంఘము కొరకు ఇప్పుడు సర్వము చేస్తున్నాడు. సంఘము మనుగడ కొరకు, సంఘము కాపాడుబడుట కొరకు, సంఘమును హింసలలో ఆదుకొనుట కొరకు. ఎందుకంటే ఈ సంఘములోనికి ఆ గుండెకాయ వచ్చి చేరాలి. ఇజ్రాయెల్ దేశము, యూదులు సంఘములోనికి రావాలి. ఆయన సర్వచిత్తము నెరవేరాలి. యుగ సమాప్తి జరగాలి. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. డేవిడ్ రాజయ్య గారు చిన్న ప్రార్థన క్లుప్తముగా చిన్న ప్రార్థన చేయండి. డేవిడ్ రాజయ్య గారు క్లుప్తముగా. మాస్టర్ డేవిడ్ రాజయ్య గారు. అయ్యా చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల వేళలో నీ దాసుల ద్వారా అనేక లోతైన మర్మాలను మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృప చూపి తండ్రి నాయన, దైవజనులను నిలబెట్టుకొని మీరు వాడుకొని నీ నామాన్ని గణపరుచుకున్నందుకు వందనాలు.
నాయన యొక్క మీట్లో ఉన్నటువంటి దైవజనులందరికీ ఒక్కొక్కరికినైనా నీ వాక్యాన్ని మీరు హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవజన కుటుంబాన్ని, సేవా పరిచర్ని ఆశీర్వదించండి నాయన. ఇంకా అనేక లోతైన మర్మాలు మాకు బయటపరచమని ప్రార్థిస్తూ